అరే మనం ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. మనము సోలార్ ఎనర్జీకి ఇంతవరకు సంబంధించి సన్ రేడియేషన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎలా మార్చవచ్చో సోలార్ ప్యానెల్స్ ద్వారా వాటి ద్వారా తెలుసుకున్నాం. ఈ క్లాసులో దేని గురించి మనం నేర్చుకుంటామంటే సోలార్ థర్మల్ పవర్. సోలార్ పవర్ని థర్మల్ పవర్గా ఎలా మార్చవచ్చు, అంటే హీట్గా ఎలా మార్చవచ్చు అనే విషయం గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. మనకు ఎలాగూ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు, జాయిన్ అవ్వండి తొందరగా. సిగ్నల్ ప్రాబ్లమో తెలియదు, మీరు కావాలని వెళ్ళిపోతున్నారో తెలియదు. ఈ సిలబస్ కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ రిపీట్ చేద్దాం ఇదంతా. త్వరలోనే ఇంకొక 1 or 2 daysలో అది క్లియర్ అయిపోతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుండి మనం చెప్దాం. ఈరోజు చెప్పుకునేది సోలార్ థర్మల్ పవర్ లేదా సోలార్ థర్మల్ అప్లికేషన్స్. సోలార్ పవర్ ద్వారా మనం హీట్ని ఎలా జనరేట్ చేస్తాం అనే దాని గురించి. మనకి హీట్ అనేది ఏ సందర్భాల్లో అవసరం? రూమ్ హీటర్స్ కానీ లేదా వాటర్ని హీట్ చేయడం కోసం కానీ ఇలాంటి సందర్భాల్లో హీట్ అవసరం. అలాగనే శాలినేషన్ ప్రక్రియ సందర్భంలో కూడా, వాటర్ డీశాలినేషన్ విషయంలో కూడా హీట్ అనేది అవసరం. ఆ హీట్ని సోలార్ ఎనర్జీ నుండి మనం ఎలా పొందవచ్చో ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇది 5th యూనిట్లో ఫస్ట్ చాప్టర్. 5th యూనిట్లో 2 చాప్టర్లు ఉన్నాయి. ఇది సోలార్ థర్మల్ అప్లికేషన్స్. నెక్స్ట్ చాప్టర్ సోలార్ పీవీ అప్లికేషన్స్. ఈ సోలార్ థర్మల్ అప్లికేషన్స్ అయిన తర్వాత ఆ పీవీ అప్లికేషన్స్కి వెళ్దాం. దీనిలో మొదటిగా నేర్చుకునేది SHWS, సోలార్ హాట్ వాటర్ సిస్టమ్. దాని గురించి నేర్చుకుందాం. చూడండి, ఇది సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అన్నమాట. ఇది ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీనిలో ఉండే ఏంటి, దీని వర్కింగ్ ఏంటి? దీనిలో ఒక సోలార్ కలెక్టర్ ఉంది. మీకు ఆల్రెడీ చాలా కలెక్టర్స్ గురించి చెప్పాను. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్, కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్, ఇలాంటివన్నీ ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పాము. అవి ఎలా ఫంక్షనింగ్లోకి వస్తాయో చెప్పాము. తర్వాత వాటర్ ట్యాంక్. ఈ రెండే ప్రధానమైనటువంటి. దీనిలో సోలార్ కలెక్టర్లో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. దానిపైన ఒక స్క్వేర్ టైప్లో, వెల్ టైప్లో ఉంటుందని, దానిపై ఒక గ్లాస్ ప్లేట్ ఈ విధంగా ఉంటుందని, సన్ రేస్కి ఎక్స్పోజ్ చేస్తారని. దీనిలో నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయబడి ఒకదాని గుండా కోల్డ్ వాటర్ లోపలికి ఇన్లెట్ అయితే మిగిలిన దాని గుండా, రెండవ టెర్మినల్ గుండా హాట్ వాటర్ అనేది బయటకు వస్తుంది అన్నట్టు. దీని తాలూకా వర్కింగ్ అంతా ఇంతకు ముందు సోలార్ కలెక్టర్స్లో చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ గురించి ఎక్కువగా డిస్కషన్ ఇవ్వడం జరిగింది. దీని ప్రధాన భాగాలలో మొదటిది సోలార్ కలెక్టర్, అది వాటర్ ట్యాంక్. ఈ వాటర్ ట్యాంక్కి ఒక ఇన్లెట్, ఒక అవుట్లెట్ ఉంటాయి. ఒక వైపున ఇన్లెట్ అవుట్లెట్ ఉంటుంది, రెండో వైపు కూడా ఇన్లెట్ అవుట్లెట్లు ఉంటాయి. కాకపోతే ఒక వైపు ఉన్నటువంటి ఇన్లెట్ అవుట్లెట్లు అనేవి
సోలార్ కలెక్టర్తో కనెక్ట్ చేయబడి ఉంటాయి. రెండవ వైపునున్నవి హాట్ వాటర్ కలెక్టింగ్ కోసం అవుట్లెట్, కోల్డ్ వాటర్ని లోపలికి పంపించడం కోసం ఇంకొక ఇన్లెట్ అమర్చబడి ఉంటాయి. అయితే ఇదంతా కూడా కన్స్ట్రక్షన్. దీని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఈ సోలార్ కలెక్టర్ని సన్కి ఎక్స్పోజ్ చేస్తాం. మీన్స్ సన్ రేడియేషన్ అనేది ఆ సోలార్ కలెక్టర్ పైన ఇన్సిడెంట్ అవుతుంది. అయినప్పుడు దీని ఫంక్షనింగ్ మీకు తెలుసు కదా, ఇంతకుముందు చెప్పిన క్లాసులలాగా. దీని లోపల నుండి కోల్డ్ వాటర్ ఈ క్రింద నుండే బ్లూ కలర్ ఈ పైప్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతుందని మనం చూపించాం ఈ డయాగ్రామ్లో. దీనిలోకి ఎంటర్ అయినటువంటి వాటర్ అనేది ఆ సన్ రేస్ వలన హీట్ అవుతుంది అన్నమాట. హీట్ అయినటువంటి ఈ వాటర్ అనేది సాధారణంగా కోల్డ్ వాటర్ కంటే హాట్ వాటర్కి ఉండేటటువంటి డెన్సిటీ తక్కువగా ఉంటుంది. కోల్డ్ వాటర్ డెన్సిటీ కంటే హాట్ వాటర్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉంటుంది. అందువలన ఈ కోల్డ్ వాటర్ హాట్ వాటర్గా మారిన వెంటనే అది ఈ పైన ఉన్నటువంటి ఈ ఆరెంజ్ పైపు ద్వారా వాటర్ ట్యాంక్లోనికి చేరిపోతుంది. ఇలా చేరడానికి మనం ఎక్స్టర్నల్గా ఎటువంటి పంపింగ్ అనేది చెయ్యం. మళ్ళీ పంపింగ్ చేయాలంటే దానికి మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ బయట నుండి ఇంకేదైనా మెకానికల్ ఎనర్జీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మెకానికల్ ఎనర్జీ కూడా త్రూ ఎలక్ట్రిసిటీ ద్వారానే దేని ద్వారా చేయాల్సి ఉంటుంది. అటువంటి అవసరం ఇక్కడ లేదు. కేవలం వాటర్లో గల డెన్సిటీలో గల చేంజెస్ వలన లేదా డిఫరెన్స్ వలన, చేంజెస్ కాదు డిఫరెన్స్ వలన, కోల్డ్ వాటర్కి ఉండేటటువంటి డెన్సిటీ కంటే హాట్ వాటర్కి ఉండేటటువంటి డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. కనుక హాట్ వాటర్ ఆటోమేటిక్గా ఈ వాటర్ ట్యాంక్లో చేరిపోతుంది, వాటర్ ట్యాంక్లోనికి చేరుతుంది. ఈ భాగం నుండి ఈ హాట్ వాటర్ ట్యాంక్లో కూడా రెండు రకాలైనటువంటి వాటర్స్, రెండు రకాల వాటర్ మీన్స్ ఇక్కడ క్రింద భాగంలో కోల్డ్ వాటర్, పై భాగంలో హాట్ వాటర్ ఉంటాయి. ఇక్కడ జనరల్గా హీట్ ఎక్స్చేంజ్ అయిపోతుంది ఇన్ జనరల్. కాకపోతే డెన్సిటీ యొక్క డిఫరెన్స్ వలన హాట్ వాటర్ ఎప్పుడు కూడా పై భాగంలో ఉండి కోల్డ్ వాటర్ ఎప్పుడు కూడా క్రింద భాగంలో ఉండటం వలన మనము హాట్ వాటర్ని కలెక్ట్ చేసేటువంటి అవుట్లెట్ని పై పార్ట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ నుండి హాట్ వాటర్ని వేగంగానే బయటికి కలెక్ట్ చేసుకుంటాం. అందువలన హీట్ ఎక్స్చేంజ్కి పూర్తిగా అవకాశం రావడానికి ముందే ఇక్కడ ఉన్న హాట్ వాటర్ని మనం కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఎంత హాట్ వాటర్ని అయితే బయటికి కలెక్ట్ చేసుకుంటామో అంతే కోల్డ్ వాటర్ని లోపలికి పంపింగ్ చేస్తుంటాం. పంపింగ్ మీన్స్ ఇన్ జనరల్గా దీన్ని ఏదో ట్యాప్గా దీన్ని కనెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ లోపలికి ఎంటర్ అయిపోతుంది. కాకపోతే ఈ సందర్భంలో పంపింగ్ అవసరమేమో కానీ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ నుండి వచ్చినటువంటి లేదా ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో ఉన్నటువంటి హాట్ వాటర్ అనేది ట్యాంక్కి చేరడానికి మాత్రం ఎటువంటి పంపింగ్ మనకు అవసరం లేదు. ఈ విధంగా సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇది దీని ద్వారా మనం వాటర్ని హీట్ చేసుకోవచ్చు. అది మన డైలీ లైఫ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ అప్లికేషన్. ఇది ఇన్ జనరల్గా మీరు చూసే ఉంటారు. ఇవే కాకుండా ఎక్కడైతే శీతల ప్రాంతాలు ఎక్కువగా మనకు తెలుసు, వెస్ట్రన్ కంట్రీస్ అంటే యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ కాలం చలికాలం ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో వాళ్ళు డ్రైయర్స్ వాడుతారు. అసలు ఈ డ్రైయర్స్ అంటే ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అరే వచ్చినంత మంది కూడా లేరట్రా, వెళ్ళిపోయారు. జోనమ్మని చెప్పండి తొందరగా. సోలార్ డ్రైయర్స్ అంటే ఏంటి, అవి ఏ ఏ ప్రాంతాల్లో వాడతారు, ఏ ఏ సందర్భాల్లో వాడతారు, దానికి సంబంధించినటువంటి డిస్కషన్ ఒకటి చూద్దాం.
ఇది చూడండి, సోలార్ డ్రైయింగ్ సిస్టమ్ predominantly used in agriculture industry to dry foods and storage. ఇది ఏ సందర్భంలో వాడతారంటే, ఏ ఫీల్డ్లో వాడతారంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీలో ఇది బాగా వాడతారు. దేనికోసం అంటే డ్రై ఫుడ్స్ని స్టోరేజ్ చేయడం కోసం. సాధారణంగా ఫుడ్స్ అనేవి వాటిలో తేమ ఉండటం వల్ల వేగంగా పాడైపోతాయి. వాటి యొక్క తేమను తొలగించడం ద్వారా ఎక్కువ కాలం మనం నిల్వ ఉంచగలుగుతాం. దానికోసంకి డైరెక్ట్ డ్రైయింగ్ సిస్టమ్ ఎక్స్పోజ్ ద ప్రొడక్ట్ టు ద డైరెక్ట్ సన్లైట్. హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద హీటింగ్ సోర్స్ టు ద టార్గెట్ ప్రొడక్ట్, మాస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ ది ప్రొడక్ట్ టు ద ఎయిర్. ఇది ఇంపార్టెంట్. మనం ఏ ప్రోడక్ట్ని అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ని డైరెక్ట్గా హీటింగ్ సోర్స్కి టార్గెట్ చేసి దాని నుండి మాయిశ్చర్ని తొలగిస్తాం. దానికి సంబంధించిన డయాగ్రామ్ ఇక్కడ చూపించడం జరిగింది. ఇవి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ లోపల ఉన్నటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమైనా పొటాటోస్ తీసుకున్నాడు, ఎలా దీనిని డ్రై చేస్తారు, డ్రై చేసినటువంటి యూనిట్లో ఉండేటటువంటి అక్కడ పార్ట్స్ చూడండి. ఇది గ్లాస్ ప్లేట్, ఆ పైన కనిపిస్తున్నటువంటి గ్లాస్ ప్లేట్ ద్వారా ఈ సన్ రేస్ అనేవి లోపలికి ఎంటర్ అవడం కోసం. నెక్స్ట్ ఇచ్చోండి ఇన్సులేటెడ్ కేసింగ్. ఈ చుట్టూ కూడా ఈ కేసింగ్ ఎలా చేసి ఉంటుందంటే, ఈ ఆరెంజ్ కలర్ కేసింగ్ అటు చూపించారు చూడండి. ఇది ఇన్సులేటెడ్ కేసింగ్. కేసింగ్ అంటే అది ఒక రకమైనటువంటి పైపు. లోపల ఉండే హీట్ లాస్ అవ్వకుండా మెటీరియల్ కేసింగ్ చేస్తారు. నెక్స్ట్ ఫుడ్ టు బి డ్రైడ్. ఏ ఫుడ్ మెటీరియల్ని అయితే మనం డ్రై చేయాలనుకుంటున్నామో దానిని ఈ గ్లాస్ ఛాంబర్ క్రింద భాగంలో ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ బ్లాక్ అబ్జార్ప్షన్ సర్ఫేస్. సాధారణంగా మనకు తెలుసు బ్లాక్ సర్ఫేసెస్లు ఎక్కువ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అయితే అంతే వేగంగా హీట్ని ఎమిట్ చేస్తాయి అనుకోండి, కానీ ఇంతలోపు కానీ ఆ లోపల ఉండే ప్రొడక్ట్ ఏం చేస్తుంది, ఆ హీట్ని అబ్జార్బ్ చేసుకొని తమ నుండి కొంత తేమని బయటికి పంపిస్తాయి. ఆ తేమను పంపించినప్పుడు ఆ తేమ ఇంటర్నల్గా ఉండిపోతే, ఇదే ఛాంబర్లో ఉన్నట్లయితే ఈ పదార్థాలన్నీ కూడా మళ్ళీ చెడిపోయే అవకాశం ఉంది. కనుక ఈ క్రింద భాగం నుండి కోల్డ్ ఎయిర్ని మనం పంపిస్తాం. దీని కూడా ప్రొడక్ట్స్ మీద కూడా ఆ కోల్డ్ ఎయిర్ ఏం చేస్తుంది, ఈ మాయిశ్చర్ని తీసుకొని, మాయిశ్చర్ అనేది అక్కడ వేపర్ రూపంలో ఉంటుంది, ఆ మాయిశ్చర్ని తీసుకొని హాట్ ఎయిర్ రూపంలో ఇలా బయటికి వెళ్ళిపోతుంది. ఈ పైన చూపించినటువంటి ఆ అవుట్లెట్ గుండా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకవేళ ఇటువంటి అరేంజ్మెంట్ లేకపోతే ఏం జరుగుతుందంటే, లోపల ఉండే ఆ మాయిశ్చర్ అనేది మరలా వాటర్గా మారి అదే ప్రొడక్ట్స్ పైన పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ఏం జరుగుతుంది, మళ్ళీ ఆ పదార్థాలు చెడిపోయేటటువంటి లేదా ప్రొడక్ట్స్ చెడిపోయేటటువంటి అవకాశం ఉంది. దీనినే మనం చెప్పు ప్రసాద్, చెప్పు సార్. మనం బ్లాక్ సర్ఫేస్ మీద హీట్ చేయవలసిన మెటీరియల్ పెడుతున్నాం కదా సార్, అందువల్ల సర్ఫేస్ ఏరియా అనేది ఆ మెటీరియల్ తో కవర్ అయిపోద్ది కదా సార్. అలాంటప్పుడు అబ్జార్ప్షన్ అనేది ఎలా సార్ జరుగుతుంది? మెటీరియల్ ఇప్పుడు మనం ఈ బంగాళదుంపలను వేసే ఇది ఉందనుకో, ఎటువంటి అవకాశం ఉన్నా సరే, అంటే ఆ ఉద్దేశం పూర్తిగా కవర్ చేస్తే పైన ఉన్న వాటి మీద పడుతుంది. పూర్తిగా కవర్ చేయలేదు అనుకున్నాం మెటీరియల్తో, ఎక్కడ బ్లాక్ సర్ఫేస్ అన్న ఇమీడియట్ గా అబ్జర్వ్ చేస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది అక్కడ చూడు. మనం బ్లాక్ బాడీ కొన్ని క్యారెక్టర్ ఏంటి, తన మీద పడినటువంటి అన్ని
రేడియేషన్స్ ని అబ్జర్వ్ చేసుకుంటది. అట్ ద సేమ్ టైము అంత వేగంగానే విడిచిపెట్టేస్తుంది కూడా. ఇక తెలుసో లేదా, ఇప్పుడు వైట్ బాడీస్ ఉన్నాయనుకోండి, వైట్ తెలుసు సార్. సర్ఫేస్ ఉన్నటువంటి బాడీస్ లేట్ గా అబ్జర్వ్ చేసుకొని లేట్ గా ఎమిట్ చేస్తాయి. అదే సార్ బ్లాక్ బాడీ ఇంకొకటి అనుకోండి. సార్. చెప్పు. సార్ అది అబ్జర్వ్ చేసిన తర్వాత ఎమిట్ చేస్తుంది కదా సార్ బ్లాక్ బాడీ. అది ఆ, అంటే ఆ బ్లాక్ బాడీకి టచ్ అయ్యి ఉన్న మెటీరియల్ ఏరియాకి మాత్రం ఇస్తుంది కదా సార్. అందువల్ల పొటాటో అంటే ఇప్పుడు మనం దుంప పెట్టాం కదా సార్ పొటాటో, అది మొత్తం హీట్ అవ్వదు కదా పొటాటోస్ సార్. పెట్టింది. అంటే కింద భాగంలో మాత్రం ఎక్కువ హీట్ అవుతుంది. దానివల్ల మనకి యూజ్ ఉండదు మరి కదా సార్. పైన పై పార్ట్ మొత్తం. సన్షైన్ పడుతుంది కదా, పైన ఓకే సార్. పై పార్ట్ సన్షైన్ పడుతుంది కదా. అవును సార్. మనకు అక్కడ అల్టిమేట్ గా కావాల్సింది ఏంటంటే, అంటే ఇప్పుడు నువ్వు డ్రై చేయడం అంటే నీ ఉద్దేశంలో మనం ఏదైనా ఒక స్టవ్ మీద పెట్టినప్పుడు హీట్ చేసే ఆలోచనతో ఉన్నావేమో. దానిలో అలా ఏం లేదు మాయిశ్చర్ సార్. బయటకు వస్తే చాలు. ఆ, మనము పదార్థాలు ఎప్పుడు చెడిపోతాయి, ఏ పదార్థమైనా. ఇప్పుడు నువ్వు అంటే డ్రై ఫ్రూట్స్ పదార్థం లాంటివి తీసుకుంటావు, తేమగా ఉండేటప్పుడు. తేమగా ఉండేటప్పుడు ఆ తేమని పైన ఉన్న సన్షైన్ దాని మీద డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, లేదా క్రిందన ఉన్నటువంటి ఆ బ్లాక్ బాడీ వేడెక్కి దాని యొక్క టెంపరేచర్ వల్ల అయినా సరే దాని మాయిశ్చర్ అనేది బయటికి వచ్చేయాలి. ఎలాగో ఓకే ఎవాపరేషన్ ఫామ్ లో. సార్. మనం ఎఫ్పిసిస్ తయారు చేస్తాం కదా సార్. ఆ మోడల్ తయారు చేస్తే కొంచెం ప్రాబ్లం గట్టిగా ఏం ఏమైనా తయారు వస్తుందా చేస్తాం, సార్? ఎఫ్పిసి కొంచెం సార్, గట్టిగా ఏం ఫ్లాట్ తయారు చేస్తాం. ప్లేట్ కలెక్టర్ సార్. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ లో వాటర్ పంపిస్తాం కదా సార్. పైన బ్లాక్ సర్ఫేస్ ఉంచి కింద వాటర్ పంపిస్తే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే అలా వీటిని పెట్టితే మనకి యూజ్ ఎక్కువ ఉండదు కదా సార్. అంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ బ్లాక్ సర్ఫేస్ ఉంటది, కింద పొటాస్ స్ప్రౌట్ అదే దుంపలు ఉండడం వల్ల మనకి ఇది ఎక్కువ హీట్ ని, ఇప్పుడు అంటే మనకి తొందరగా చెప్పు ఇది చెప్పు. ఇది అవుతుంది కదా, డ్రై అవుతుంది కదా సార్. అంటే అలా చేయడం ఇప్పుడు నేను వల్ల. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ కి దీనికి తేడా ఏంటి? దానిలో మనం ఏం చేస్తున్నాం జనరల్ గా ఫ్లాట్ ప్లేట్ వాటర్ కలెక్టర్ లో? పంపిస్తాం సార్. వాటర్ లేదా హీరో హీట్ చేయడానికి పంపిస్తాం సార్. అల్టిమేట్ గా మనం పొందేది ఏంటి? దాని నుండి మనకి రిజల్ట్ గా ఏం తీసుకుంటున్నాం? టెంపరేచర్ సార్. అంటే సన్ రైజ్ నుండి వచ్చే మనం వాటర్ ఉష్ణాన్ని ని హీట్ గ్రహించి. చేయడం కోసం వాడుతున్నాం దాన్ని. అవును సార్. వాటర్ ని హీట్ చేయడం కోసం వాడుతాం. దానినే ఇక్కడ ఎక్స్టెండెడ్ గా ఒక వాటర్ ట్యాంక్ నుండి ఎలా వాటర్ తీసుకుంటాం అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. అవును సార్. అక్కడ లిక్విడ్స్ కి ఎయిర్స్ కి మాత్రమే దాన్ని వాడుతారు, ఫ్లూయిడ్స్ కు మాత్రమే. ఆ ఓకే గొట్టం సార్. గుండా ఇక్కడ చెప్పాం, ఆ పైపుల గుండా మనం నీటిని గాని లేదా గాలిని గాని పంపించి వాటిని వేడి చేస్తున్నాం. అవును సార్. అంటే సార్ ఇక్కడ మనకేంటి? నిజమే సార్. ఆ, ఆ, అంటే పైన చెప్పు. ఒక అంటే కింద సర్ఫేస్ ఏరియా ఎక్కువ వదిలేసి దానిలో మనం హీట్ చేయవలసిన మెటీరియల్ ఉంచేసి దాని మీద మనకి అబ్జర్వ్ చేసుకునే అంటే సన్ రైజ్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక ఫ్లాట్ ప్లేట్ ని ఉంచడం ద్వారా మనకి హీట్ అనేది తీసుకొని కింద ఉండే పొటాటోస్ కి ఇస్తుంది కదా సార్. అంటే మనకి ఇప్పుడు అక్కడలాగా చేయాలని లేదు కానీ ఇక్కడ కొత్తగా ట్రై చేయొచ్చు. సిమిలర్ గా నువ్వు ఏదైతే డౌట్ అడిగా అది కరెక్టే. అక్కడ యూజ్ చేసిన దాన్నే ఇక్కడ యూజ్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఇవి ఉంటాయి పైపులు, అటువంటివి ఏం అవసరం లేదు. ఎందుకంటే అవును సార్. వాటర్ ఒక వైపు నుండి పంపించి ఇంకో దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా సాలిడ్ కదా మెటీరియల్స్ అని. అవును సార్. ఒక ప్లేస్ లో మాయిశ్చర్ ని బయటికి తీసేస్తున్నాం. అక్కడ ఏం చేస్తున్నాం అవును అంటే సార్. కంటిన్యూస్ గా ఫ్లూయిడ్ ఒక వైపున పంపిస్తూ ఇంకో వైపున బయటికి తీసుకుంటాం. ఈ రెండింటిలో ఇన్వాల్వ్ అయిన ప్రిన్సిపల్ ఒకటే, నో డౌట్. కాకపోతే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అనేది అక్కడ గ్యాసియస్ కానీ లేదా లిక్విడ్స్ యూజ్ చేస్తాం. ఇది సాలిడ్ కోసం వాడుతాం, అవును సార్. అంతే తేడా. అంటే అక్కడ కూడా నాకు నువ్వు డౌట్ చదువుకున్నట్టు చెప్పు. డౌట్ ఏం లేదు సార్. కాకపోతే ఒకటే చిన్నది ఏంటంటే ఇక్కడ సర్ఫేస్ ఏరియా అనేది మనం వేసే మెటీరియల్ తో కవర్ అయిపోవడం వల్ల వేస్ట్ అయిపోతుంది కదా సర్ఫేస్ ఏరియా అని చెప్పి సార్. ఓకే, దానికి ఏంటంటే అంటే సర్ఫేస్ ఏరియా వేస్ట్ అయిపోవడం అంటే దేనిలో మనకి సోలార్ డ్రైయర్ లో అంటావా?
అవును సార్, సర్ఫేస్ ఏరియా వేస్ట్ అయిపోద్ది కదా సార్. అంటే పొటాటోస్ కవర్ చేసడం వల్ల సర్ఫేస్ ఏరియా వేస్ట్ అయిపోతుంది కదా సార్ ఇక్కడ. మనకి సర్ఫేస్ ఏరియా వేస్ట్ అవ్వకుండా అక్కడ మనం చేయలేము, ఎందుకంటే మనం అక్కడ ఏదైనా మెటీరియలే ప్లేస్ చేయాలి. ఇన్ కేసు మెటీరియల్ కి ఏమైనా సరే గ్యాప్స్ ఉంటే అది మరింత సమర్థవంతంగా పనిచేయడం కోసం ఏంటంటే ఆ వచ్చిన సన్ రేస్ ని ఆ బ్లాక్ బాడీ అనేది ఇమీడియట్ గా అబ్జర్వ్ చేసుకుంటది, మళ్ళీ ఎమిట్ చేస్తుంది. అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఒక సందర్భంలో దాని సరౌండింగ్స్ ఉన్నటువంటి ఆ సాలిడ్ మెటీరియల్ ఏది ఉందో దాన్ని హీట్ అవుతుంది. మళ్ళీ ఎమిట్ చేసినప్పుడు కూడా కొంత బయటకు వస్తుంది కదా, అప్పుడు కూడా హీట్ అవుతుంది. కేసు ఒకవేళ అనుకున్నట్టు కింద సర్ఫేస్ కనిపించకుండా నిండగా పోసామనుకున్నాం, ఏముంది ఆ కేసుల్లో డైరెక్ట్ సన్షైన్ తో హీట్ అవుతుంటాయి, మాయిశ్చర్ ని ఈ వేపర్ రూపంలో రిలీజ్ చేస్తుంటాయి. మళ్ళీ జనరల్ గా వేపర్ రూపంలో మాయిశ్చర్ వచ్చిందంటే మళ్ళీ కండెన్సేషన్ అయింది అనుకో, అక్కడే డిపాజిట్ అయిపోద్ది ఆ గోడల పైన, గ్లాస్ గోడల పైన కానీ లేదనుకుంటే ఆ ఛాంబర్ ఉన్నటువంటి అటు గోడల పైన మళ్ళీ డిపాజిట్ అయిపోయి మళ్ళీ కూల్ అయిపోయి వాటర్ గా మారిపోతుంది. ఆ పొజిషన్ రాకుండా ఉండడానికి ఏం చేస్తామంటే ఈ సందర్భంలో క్రింద నుండి ఒక ఫ్రెష్ ఎయిర్ పంపిస్తాం. కోల్డ్ ఎయిర్ అంటే బాగా చల్లగా ఉన్నది కాదు ఉద్దేశం, హాట్ గా లేనిది, హాట్ ఎయిర్ కాకుండా ఫ్రెష్ ఎయిర్ పంపిస్తాం. ఫ్రెష్ ఎయిర్ పంపించడం వల్ల ఏం చేస్తుందంటే లోపల ఉన్నటువంటి ఆ వేపర్స్ బయటికి వెళ్ళిపోతాయి. ఆడు వేపర్స్ కి ఏమని పేరు పెట్టుకున్నాడు అంటే హాట్ ఎయిర్ అని పేరు పెట్టుకున్నాడు, అంతే తేడా. నీకున్న ఆలోచన కరెక్టే, అది సమర్థం అంటే యాక్సెప్టబుల్ డౌట్ అనమాట. అక్కడ పెట్టొచ్చు కదా అంటే అక్కడ దాన్ని పర్టికులర్ గా దేనికోసం ప్రిపేర్ చేశారంటే ఫ్లూయిడ్స్ కోసం, ఇది దేనికోసం ప్రిపేర్ చేశారంటే సాలిడ్ మెటీరియల్ కోసం. ఈ నువ్వు అడిగినటువంటిది అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఇది సోలార్ డ్రైయింగ్ సిస్టమ్. మనకి ఇదే చాప్టర్లో ఇప్పుడు చెప్పింది డైరెక్ట్ డ్రైయింగ్ సిస్టమ్. మీకు ఇంతకుముందు ఇప్పుడు జస్ట్ చెప్పి మన ఫస్ట్ స్లైడ్కి వచ్చాం కదా, పాస్ట్ స్లైడ్లో చెప్పారు. ఇప్పుడు చూపిస్తున్నది ఇండైరెక్ట్ డ్రైయింగ్ సిస్టమ్. డైరెక్ట్ డ్రైయింగ్ సిస్టమ్కి ఇండైరెక్ట్ డ్రైయింగ్ సిస్టమ్కి తేడా ఏంటి? డైరెక్ట్ డ్రైయింగ్ సిస్టమ్ అనేది ఏం జరుగుతుందంటే, గ్లాస్ ప్లేట్ మనం పైన అమర్చామా ప్రీవియస్ స్లైడ్లో, ఆ గ్లాస్ ప్లేట్ ఏం చేస్తుంది? గ్లాస్ ప్లేట్ క్రింద భాగంలో మనం ఏ మెటీరియల్ని అయితే డ్రై చేయాలనుకుంటున్నామో ఆ మెటీరియల్ని, ఫుడ్ మెటీరియల్ అందులో ఉంచుతాం. దానివల్ల సన్షైన్ డైరెక్ట్గా ఫుడ్ మెటీరియల్ని స్ట్రైక్ చేస్తాం, దానివల్ల మాయిశ్చర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఈ ఇండైరెక్ట్ డ్రైయింగ్ సిస్టంలో సోలారు కలెక్టర్స్ ఒక చోట ఉంటాయి, డ్రై చేయాల్సినటువంటి మెటీరియల్ వేరే చోట ఉంటుంది. మరి ఈ సందర్భంలో ఎలా జరుగుతుందంటే, ఈ కలెక్టర్స్ అనేవి హాట్ ఎయిర్ని, ఈ కలెక్టర్స్ ఏం చేస్తాయి, ఈ లోపల ఉండే ఎయిర్ని హీట్ ఎక్కిస్తాయి. ఆ హాట్ ఎయిర్ అనేది ఏం చేస్తుందంటే ఫుడ్ మెటీరియల్ మీదకి పంపిస్తారు. ఆ ఫుడ్ మెటీరియల్ వేరొక ప్లేస్లో దాన్ని ఉంచడం జరుగుతుంది అనమాట, కీపప్ చేస్తాం. అక్కడ వాటి యొక్క మాయిశ్చర్ని ఈ హాట్ ఎయిర్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం ద్వారా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. చూడండి, ఇండైరెక్ట్ డ్రైయింగ్ సిస్టమ్స్ యూజ్ అబ్జార్బింగ్ సర్ఫేసెస్ విచ్ హీట్ ద ఎయిర్. ఏం చేస్తుంది? అది ఎయిర్ని హీట్ ఎక్కిస్తుంది. విచ్ ఈస్ ఫర్దర్ పాస్డ్ ఓవర్ ద టార్గెట్ ప్రోడక్ట్. మనము ఏ ప్రోడక్ట్ని అయితే టార్గెట్ చేశామో ఆ టార్గెట్ ప్రోడక్ట్ మీదుగా పంపిస్తారు. ఇక్కడ చూడండి, సోలార్ కలెక్టర్ అని ఇచ్చాడు. ఇదంతా సోలార్ కలెక్టర్, నేను రౌండప్ చేసిందంతా కూడా. దీనిపైన సోలార్ వాల్ అనేది పైన కనెక్ట్ చేయబడం. ఆ సోలార్ వాల్ ఇన్ జనరల్ ఏమవుతుంది, గ్లాస్ ప్లేట్ అవుతుంది. ఎందుకోసంకి? హీట్ని
అదే ఆ సన్ రేస్ ని లేదా సోలార్ రేడియేషన్ ని అబ్జార్బ్ చేసినప్పుడు ఎక్కువ అబ్జార్బెన్స్ కావాలి కనుక పైన గ్లాస్ ప్లేట్ ని అమరుస్తామన్నట్టు. అందుకే వాడు ఏమంటాడు, గ్లాస్ వాల్స్ అని అంటాడు. దాని నుండి ఏం పంపిస్తున్నాం మనం? ఎయిర్ని పంపిస్తున్నాం. అయితే ఈ సోలార్ రేడియేషన్ వల్ల ఇంటర్నల్ గా ఉండేటటువంటి ఎయిర్ హీట్ ఎక్కుతుంది. మరలా హీట్ ఎక్కినటువంటి ఎయిర్ మళ్ళీ హీట్ లాస్ అయిపోద్ది కదా. ఆ లాస్ తగ్గించడం కోసం ఈ కలెక్టర్కి రెండు వైపులా పై భాగం గ్లాస్ ప్లేట్ ఉంటుంది, మిగతా భాగాలలో హీట్ ఇన్సులేషన్ చేస్తాం. హీట్ ఇన్సులేషన్ మీన్స్ హీట్ లాస్ అవ్వకుండా ఉండే మెటీరియల్తో కవర్ చేస్తాం. అప్పుడు ఆ కలెక్టర్ గుండా ఫ్లో అవుతున్నటువంటి ఎయిర్ అబ్జార్బ్ చేసుకున్నటువంటి హీట్లో లాస్ లేకుండా ముందుకు ప్రయాణించగలుగుతుంది. అటువంటి హాట్ ఎయిర్ అనేది మనం టార్గెట్ ప్రొడక్ట్ ఎక్కడ ఉంచామో ఆ ఛాంబర్ లోనికి పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఉంచాం. ఇక్కడ కూడా హీట్ లాస్ అవ్వకుండా ఈ చుట్టూ కూడా హీట్ ఇన్సులేషన్ చేయిస్తాం. ఈ ఛాంబర్ అంతటి ఈ హీట్ ఇన్సులేషన్ చేసిన ఛాంబర్ మనం ఏం చేస్తామంటే ఒక మెటల్ సపోర్ట్ పైన ఫిక్స్ చేస్తాం. అంటే దీనికి బేస్మెంట్ అన్నమాట. దీనికే ఏమని పేరు పెట్టారు? డ్రైయింగ్ బాక్స్. అంటే టార్గెటెడ్ మెటీరియల్ ని దాని చేయడం జరుగుతుంది. భాగంలో ఒక చిమ్నీని అమరుస్తాం. ఎందుకు చిమ్నీని అమరుస్తామంటే పాత కేసులో చెప్పుకునే విధంగా అక్కడ ఏం జరుగుతుంది, మాయిశ్చర్ అనేది ఎవాపరేషన్ అయిన తర్వాత ఆ ఎవాపరేటెడ్ మాయిశ్చర్ అనేది బయటకు పోవడానికి మనం ఫ్రెష్ గాలిని పంపిస్తాం బయటికి. ఆ మాయిశ్చర్ అనేది వచ్చేస్తుంది, దాన్ని హీట్ ఎయిర్గా చెప్పుకుంటాం. ఈ సందర్భంలో కూడా టార్గెటెడ్ మెటీరియల్ పైకి ఈ హీటెడ్ గ్యాస్ను పంపించినప్పుడు దాని నుండి వచ్చే మాయిశ్చర్ అనేది వేపరైజేషన్ రూపంలో ఉంటుంది. అది పైకి పోయేటటువంటి ఏర్పాటు. జనరల్గా మీకు తెలుసు, హీట్ ఎయిర్ అనేది తక్కువ డెన్సిటీ కలిగి ఉండటం వల్ల చిమ్నీ గుండా బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మళ్ళీ, అదేంటంటే ఒకసారి చూడండి, మరి ఇక్కడ వచ్చిన ఎయిర్ డైరెక్ట్గా లైట్ ఎయిర్ కదా, డెన్సిటీ తక్కువ ఉంటుంది కదా, ఇదే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా అంటే ఆ వెళ్ళిపోయే ఏర్పాటే చేస్తున్నాం మనం అక్కడ. కాకపోతే ట్రే అనేది ఈ మధ్య భాగంలో అమర్చడం వల్ల, దీనిపైన టార్గెటెడ్ మెటీరియల్ ఉండటం వల్ల ఆ టార్గెటెడ్ మెటీరియల్ని టచ్ చేసిన తర్వాత మాత్రమే దాని నుండి వచ్చిన మాయిశ్చర్ మాత్రమే ఎవాపరేట్ అయి పైకి వెళ్ళే విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి అన్నట్టు. ఒక్కసారి చూడండి, ఇప్పటి వరకు చెప్పినటువంటి క్లాస్ని ఒక్కసారి రీకాల్ చేసేద్దాం మనం. ఇప్పుడు రెండు రకాలైనటువంటి, ఫస్ట్ సోలార్ థర్మల్ అప్లికేషన్స్. సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చకుండా హీట్గా మారిస్తే వచ్చే అప్లికేషన్స్. మనకు లాభాలు ఏంటో, ఏ ఏ సందర్భాల్లో మనం అనువర్తింపజేస్తాము అనే దాని గురించి దీనిలో డిస్కస్ చేశాము. దీనిలో మొదటిగా సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్, SWHS అంటారు. అది మీకు క్వశ్చన్ రూపంలో అడిగే అవకాశం ఉంది కనుక 10 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ దాని గురించి చదవండి. దాని తర్వాత సోలార్ డ్రైయర్స్. సోలార్ ఎనర్జీని వాడి అగ్రికల్చర్ ఇండస్ట్రీస్లో ఫుడ్ మెటీరియల్ను స్టోరేజ్ చేసేటటువంటి ఆ ప్రక్రియను ఏమంటామంటే, ఆ సిస్టమ్స్ ఏమంటామంటే సోలార్ డ్రైయర్స్ అంటారు.
ఇవి రెండు రకాలు, ఒకటి డైరెక్ట్, ఇంకోటి ఇండైరెక్ట్ సిస్టమ్స్. డైరెక్ట్ సిస్టంలో అయితే ఈ సన్ రేస్ అనేవి డైరెక్ట్గా ఆ గ్లాస్ ప్లేట్ గుండా వచ్చి టార్గెటెడ్ మెటీరియల్, ఏ మెటీరియల్ అయితే మనం డ్రై మెటీరియల్గా మార్చాలనుకుంటున్నాం దానిపైనే ఫోకస్ అవుతుంది సన్ రైస్ అనేది. ఇండైరెక్ట్ డ్రైయింగ్ సిస్టంలో సోలార్ కలెక్టర్ని వాడుతాం. ఆ కలెక్టర్ నుండి తీసుకున్నటువంటి హీట్ ఎయిర్ని లేదా హాట్ ఎయిర్ని టార్గెటెడ్ ప్రొడక్ట్స్ గుండా పంపించి తద్వారా వాటిని హీట్ ఎక్కిస్తాం లేదా డ్రై చేస్తాం.